అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభావాని, ద కంప్లీట్ ఎస్క్యూఎల్ సిరీస్కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అ బిగ్ షౌట్ అవుట్ టు ఆడియన్స్ స్కూల్, ద స్పాన్సర్స్ ఆఫ్ దిస్ సిరీస్. వీళ్ళకి 600కి పైగా హైరింగ్ పార్ట్నర్స్ ఉన్నారంట. మీకు కనుక డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే యూ క్యాన్ డెఫినెట్లీ చెక్అవుట్ దేర్ కోర్సెస్. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఒకవేళ మీకు ఈ బ్రాండ్ గురించి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ ఆ క్వశ్చన్స్ని డైరెక్ట్గా సిరీస్ ఎండ్లో వాళ్ళ టీంతోనే బ్లంట్గా అడుగుతాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెక్షన్ 2లో ఆన్ హై లెవెల్ మనం డీబీస్ క్రియేట్ చేసాం, టేబుల్స్ క్రియేట్ చేసాం. దాంట్లో డిఫరెంట్ కన్స్ట్రెయింట్స్ని అప్లై చేయడం అండ్ ప్రైమరీకి అంటే ఏంటి, ఆల్ దోస్ డిఫరెంట్ థింగ్స్ చూసాం. ఇంకా మీరు పార్ట్ 2 ఒకవేళ చూడకపోతే ప్లీజ్ వాచ్ దాట్. బికాస్ మీరు ఫౌండేషన్ని స్కిప్ చేసి డైరెక్ట్గా క్వెరీస్ చేసేస్తాం అంటే కొంచెం కష్టమే. ఇట్స్ అప్ టు యూ. బట్ ఐ వుడ్ హైలీ రికమెండ్ దాట్ యూ వాచ్ ది ప్రీవియస్ వీడియోస్ యాజ్ వెల్. సో ప్రీవియస్ వీడియోలో వెన్ వి డిస్కస్డ్ అబౌట్ టైప్, నేను మీకు అన్ని టైపులు చెప్పలేదు. సో దీస్ ఆర్ ఆల్ ది టైప్స్: ఇంటూ, ఫ్లోటు, వేర్ క్యారు, క్యారు, డేట్ టైము అండ్ బిట్. ఓకే. సో ఇంట్ తెలిసిందే, ఫ్లోట్ అంటే డెసిమల్, వేర్ క్యారు క్యారు చెప్పాను. డేట్ అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేట్, ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ డేట్ దెన్ యూ విల్ యూస్ డేట్ టైప్. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ బోత్ డేట్ అండ్ టైమ్ దెన్ డేట్ టైమ్. ఐదర్ 0 or 1 మాత్రమే మీకున్న వాల్యూస్ అనుకుంటే యూ విల్ యూస్ ద బిట్ డేటా టైప్. ఒక రకంగా దిస్ ఇస్ దట్ బులియన్ అనమాట ఇన్ ఆర్ యూజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకేనా? డస్ దట్ మేక్ సెన్స్? గ్రేట్. సో ఇక్కడ ఈ వీడియోలో విల్ స్టార్ట్ ఆర్ డిస్కషన్ ఫ్రమ్ ఆల్టరింగ్ టేబుల్స్, రైట్? సో ప్రీవియస్ పార్ట్లో వీ డిస్కస్డ్ అబౌట్ these things, right? Creation, then using it, creating tables, and then inserting data. We'll discuss again this thing in this video only, but only creation దాకా చూసాం. ఇప్పుడు ఈ క్రియేట్ చేసిన ఏదైతే టేబుల్ ఉందో, రైట్, దాన్ని లైక్ హౌ డు యూ మేక్ షూర్ దట్ యూ ఆర్ యాక్చువల్లీ ఏబుల్ టు చేంజ్ థింగ్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ బీన్ డిఫైన్డ్. లెట్స్ సీ దట్. సో ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ టు యాడ్, లెట్స్ సే ఈమెయిల్ అనే ఒక కొత్త కాలమ్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారు. అప్పుడు ఏం చేస్తారు? సి, ఆల్ దీస్ లైక్ యాడింగ్, డిలీటింగ్ ఫ్రమ్ ఆల్రెడీ క్రియేటెడ్ టేబుల్. ఒక స్ట్రక్చర్లో, ఒక క్రియేటెడ్ స్ట్రక్చర్లో, ఒక ఆల్రెడీ ఉన్న స్ట్రక్చర్లో మీరు చేంజెస్ చేద్దాము అనుకుంటే దే ఆర్ ఆల్ ఆల్టరేషన్స్, రైట్? కాబట్టి మీరు వాటన్నిటికీ కూడా ఆల్టర్ అనే కమాండ్ని వాడతారు, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు యాడ్ అ న్యూ కాలమ్, మీరు ఆల్టర్ ఆ టేబుల్ లైక్ మన కేసులో స్టూడెంట్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, టేబుల్ నేమ్, అండ్ దెన్ వాట్ డూ యూ వాంట్ టు డూ. యాడ్ చేద్దాం అనుకుంటే యాడ్, ఆ కొత్త ఫీల్డ్ పేరు ఏంటి, ఈమెయిల్, దెన్ టైప్ ఏంటి, వేర్ క్యార్. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ సమ్ చెక్స్ ఆర్ కన్స్టెంట్స్, అది కూడా మీరు యాడ్ చేయొచ్చు. అర్థమైందా? ఐ షో దట్ డైరెక్ట్లీ హియర్, రైట్? సో ద సింటాక్స్ గోస్ లైక్ చేంజెస్ కాబట్టి ఆల్టర్ దేన్ని, టేబుల్ని. ఏ టేబుల్ని? స్టూడెంట్స్ అనే టేబుల్ని. దాంట్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు? యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎవరిని? కొత్త కాలమ్ని. దాని పేరేంటి? ఈమెయిల్. టైప్ ఏంటి? వేర్ క్యార్. సైజ్ ఇట్స్ ఏ మ్యాక్సిమం 100. అరే, మ్యాక్సిమం 100. ఓకే. సో లెట్ మీ ట్రై ఎగ్జిక్యూటింగ్ దిస్. సక్సెస్ఫుల్. రిఫ్రెష్. డేటాబేసెస్ ఓపెన్ చేయండి. స్కూల్ డీబీ, టేబుల్స్, స్టూడెంట్స్, కాలమ్స్. సో వీ హ్యావ్ అ న్యూ కాలమ్ విచ్ ఇస్ కాల్డ్ ఈమెయిల్ ఆఫ్ టైప్ varchar అండ్ నల్ అవ్వచ్చు, నాట్ నల్ అనే చెక్ లేదు, రైట్? ఓకే, బట్ యాడ్ చేస్తారు ఇప్పుడు. బట్ ఈ యాడ్ చేసిన దానికి మళ్ళీ టైప్ మార్చాలి. అప్పుడు ఏం చేస్తారు? సో ద కమాండ్ గోస్ లైక్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్. సో ఈ స్టూడెంట్స్ టేబుల్లో ఇప్పుడు ఏం చేయాలి? ఆల్రెడీ ఉన్న ఒక కాలమ్ని చేంజ్ చేయాలి, రైట్? దానికోసం వాట్ విల్ డూ ఇస్ ఆల్టర్ కాలమ్. ఆ కాలం పేరేంటి? లెట్స్ ఈమెయిల్ని చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. వాట్ యూ వాంట్ డూ? చేంజ్ ద టైప్ టు nvarchar, right? 100 and this one. So if you now execute this and refresh, databases, school db, tables, students,
columns. Now it is nvarchar. Does that make sense? Okay. Let's say you want to rename, some column, right? ప్రస్తుతానికి ది స్టూడెంట్స్ లోపల ఈమెయిల్ అనే పేరుతో ఉంది కదా. సో ఇట్స్ ఈమెయిల్ కరెంట్లీ. లెట్ సే ఐ వాంట్ టు మేక్ ఇట్ స్టూడెంట్ ఈమెయిల్. పేరు మార్చాలి. అప్పుడు ఏం చేస్తారు? దెన్ వి యూస్ ఎక్సెక్ అని, అంటే ఎగ్జిక్యూట్ అని చెప్పనమాట. ఎస్పీ రీనేమ్, ఎస్పీ రీనేమ్ అనే కమాండ్ వాడతాం. సో దిస్ ఇస్ యాక్చువల్లీ కమాండ్ అనమాట, రైట్, విచ్ ఎగ్జిక్యూట్స్ ఆన్ ది ఎస్క్యూఎల్ సర్వర్. అందుకే ఈఎక్స్ఈసి స్టాండ్స్ ఫర్ ఎగ్జిక్యూట్ అండ్ ఎస్పీ రీనేమ్ అనే కమాండ్ మన స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న ఈమెయిల్ని కాస్త చేంజ్ ఇట్ టు, లెట్స్ సే, స్టూడెంట్ ఈమెయిల్. And what are we renaming? Column. So column, that's it. Let me put semicolon and run this. Changing any part of the object name could cause, okay, that's okay, మనకి వార్నింగ్ ఇచ్చాడు, but that's fine. Let me open school db, tables, students, columns. చూసారా, ఈమెయిల్ కాస్త స్టూడెంట్ ఈమెయిల్ అయిపోయింది. డస్ దట్ మేక్ సెన్స్? సో alterations to a table are mostly these only, right? Either add a new column, in which case you will just say like ఇది common and you will say add అని చెప్పి కొత్తది. Another could be, change or modify existing column, right? ఆ కేసులో what you will do, you will actually just say alter column అని చెప్పి దాని డీటెయిల్స్. లేదు, ఇఫ్ యూ వాంట్ టు రీనేమ్ ఇట్, మీరు ఎస్పీ రీనేమ్ అనే కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. డస్ దట్ మేక్ సెన్స్? లెట్స్ సే ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ అ కాలమ్, ఏం చేస్తారు? మళ్ళీ అది కూడా ఒక ఫార్మ్ ఆఫ్ ఆల్టరేషన్ కాబట్టి ఆల్టర్ టేబుల్ స్టూడెంట్స్ వేర్ యూ వాంట్ టు డ్రాప్ అ కాలమ్. పేరేంటి? ఈమెయిల్. సో సింప్లీ ఎగ్జిక్యూట్ దిస్ అండ్ క్రియేట్ చేసిన ఈమెయిల్ పోతుంది. సో బికాస్ ఈమెయిల్ లేదంట కదా, ఎందుకంటే మనం పేరు మార్చేసాం. స్టూడెంట్ ఈమెయిల్ ఎగ్జిక్యూట్, సక్సెస్ఫుల్. రిఫ్రెష్, స్కూల్ డీబీ, టేబుల్స్, స్టూడెంట్స్, కాలమ్స్. చూసారా, యాడ్ చేసిన స్టూడెంట్ ఈమెయిల్ రిమూవ్ అయిపోయింది, రైట్? సో ఆ విధంగా ఇఫ్ యూ కెన్, ఇఫ్ యూ వాంట్ టు డూ దాట్, ఈ విధంగా డ్రాప్ చేస్తారు. బట్ రిమెంబర్ గైస్, ఈ డ్రాప్ కమాండ్స్ ఏవైతే ఉంటాయో అవి యూజువల్లీ ఎగ్జిక్యూట్ చేయకూడదు అన్లెస్ ఇట్స్ లైక్ క్రిటికల్ అండ్ ఇంపార్టెంట్ అండ్ యూ ఆర్ ది అడ్మిన్. బికాస్ లైక్, అంటే బ్యాకప్స్ ఉంటాయి యాక్చువల్ కంపెనీస్లో, బట్ లైక్ బీ కేర్ఫుల్ విత్ డ్రాప్ ఆల్వేస్. ఓకే, సిమిలర్ టు హౌ యూ హ్యాడ్ డ్రాప్డ్ దిస్ కాలమ్, మీకు కావాలనుకుంటే టేబుల్ని కూడా డ్రాప్ చేసేయచ్చు. ఓకే, కొన్ని మీమ్స్ ఉంటాయి కదా, పీపుల్ డ్రాప్ ఇట్ బై మిస్టేక్ అని చెప్పి. సో యూనో డ్రాప్ టేబుల్, టేబుల్ పేరు స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్, రైట్? స్టూడెంట్స్ అండ్ దెన్ ఎగ్జిక్యూట్ దిస్, సక్సెస్ఫుల్. రిఫ్రెష్, స్కూల్ డీబీ ఉంటుంది బట్ దాంట్లో టేబుల్ ఉండదు. చూసారా? సో టు క్రియేట్ ఇట్ అగైన్, లెట్స్ రన్ దిస్ అగైన్. రిఫ్రెష్, స్కూల్ డీబీ and then tables, and then mana table is back. But when you run this, just table is back. మీకు గుర్తుంటే లాస్ట్ టైం నేను ఈ వాల్యూ యాడ్ చేశాను, గుర్తుందా? అది ఉండదు ఇప్పుడు, ఎందుకంటే టేబుల్ డ్రాప్ అయిపోయింది, మళ్ళీ కొత్త క్రియేట్ చేసాం. సో
this won't be there. So if you want to insert, this is the command. So the command goes like, syntax ఏంటి? See, it's simple అండి SQL యాక్చువల్లీ. ఇందాక మాడిఫై చేయాలి కాబట్టి ఆల్టర్, ఇప్పుడు ఇన్సర్ట్ చేయాలి కాబట్టి ఇన్సర్ట్. ఇంటూ వాట్? ఇంటూ సమ్ టేబుల్ నేమ్, మన కేసులో స్టూడెంట్స్. ఆ తర్వాత దాంట్లో కావాల్సిన వాల్యూస్ ఏంటి అని చెప్పి వాల్యూస్ అని కీవర్డ్ వాడి లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని పాస్ చేస్తారు అంతే. సో ఇన్ దిస్ కేస్ వీ హ్యాడ్ ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్ వాల్యూస్ రోల్ నెంబర్ 1 ఆర్ ఐడి నెంబర్ 1, ఫస్ట్ నేమ్ వంశీ, లాస్ట్ నేమ్ భవాని, 13M, రైట్? సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్, డేటా యాడ్ అయిపోద్ది. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్సర్ట్ వన్ మోర్ రో, సిమిలర్గా లైక్ ఇన్సర్ట్, లెట్స్ సే ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్స్, రైట్? values and then roll number 2, let's say first name is Sai, last name is Panda, age is let's say 10 years, male, right? And if you insert this, ఇది కూడా ఇన్సర్ట్ అయిపోద్ది. I hope this is like making sense. It's easy, right? So I'll talk about select command again, but when you say select star from students, you are trying to view, look at star ante everything anamata. Okay? Usually in coding, let's say you're importing a package. డాట్ స్టార్ పెడితే ఆ ప్యాకేజ్లో ఉన్న క్లాసెస్ అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోమని, రైట్? సో స్టార్ అంటే అన్నీ అని చెప్పి. సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ టేబుల్లో ఉన్న అన్ని కాలమ్స్ని తీసుకురా అంటున్నారు. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్, ఆ రెండు వచ్చేస్తాయి. అర్థమైందా? సో దట్ ఈస్ హౌ యూ ఇన్సర్ట్ వాల్యూస్ ఇన్ టు ఇట్ అండ్ వ్యూ ఎవ్రీథింగ్. మేక్ సెన్స్? బట్ జస్ట్ టు యునో ప్రాక్టీస్ మోర్, ఇంకొక టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఎందుకని? వై డూ యూ నీడ్ అనదర్ టేబుల్? ఒకటి ఉంది కదా. ఎందుకంటే మనం ప్రైమరీ కీ అంటే ఏంటో తెలుసుకున్నాం, బట్ ఫారెన్ కీ అంటే ఏంటో తెలుసుకోలేదు. అది కూడా తెలిసేసుకుందాం. సో ఐల్ జస్ట్ కాపీ దిస్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు రెఫర్ కాదు, రెఫర్ లేటర్, క్రియేట్ టేబుల్. సో ఒక స్కూల్లో అలాంగ్ విత్ యునో స్టూడెంట్స్ విల్ హ్యావ్ టీచర్స్ ఆల్సో, రైట్? సో కాల్ దెమ్ యాజ్ టీచర్స్ టేబుల్. సో like student ID, there'll be something called as, for example, teacher ID. అది కూడా ఇంటే, అది కూడా యూనిక్గానే ఉంటుంది. సో ఇట్ బి అ ప్రైమరీ కీ. సో సి ప్రైమరీ కీ అంటే ఏ టేబుల్కి ఆ టేబుల్కి ప్రైమరీ కీ ఉంటుంది. అర్థమైందా? ప్రైమరీ కీ అంటే డీబీ లెవెల్ కాదు, టేబుల్ లెవెల్. ఓకే? టీచర్స్ కూడా ఫస్ట్ నేమ్ ఉంటుంది, టీచర్స్ కూడా లాస్ట్ నేమ్ ఉంటుంది, అండ్ టీచర్స్కి వాళ్ళు టీచ్ చేస్తున్న సబ్జెక్ట్లో ఉంటుంది, రైట్? సో సబ్జెక్ట్ అని చెప్పిద్దాం. అండ్ ఆ సబ్జెక్ట్ యూనో టైప్ varchar సబ్జెక్ట్ నేమ్ అని ఇద్దాం. ఓకే? ఆ సబ్జెక్ట్ టైప్ కూడా అగైన్ varchar. ప్రాబ్లీ ఒక 60 క్యారెక్టర్లు మ్యాక్సిమం, అంతకు మించి ఏమి ఉండవు కదా, రైట్? అండ్ దిస్ కుడ్ ఆల్సో బీ నాట్ నల్, బికాస్ ఒక స్టూడెంట్ ఆర్ ప్రాబ్లీ ఇట్ కెన్ బి నల్, రైట్? థింక్ ఆఫ్ ఇట్ లాజికల్, రైట్? ఒక టీచర్ కంపల్సరీగా ఏదో ఒక సబ్జెక్ట్ని తీసుకోవాలా? నాట్ నెసెసర్లీ. దే కెన్ బీ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో, రైట్? సో if there is a disturbance, please ignore that because mic ni కొట్టేశాను. బట్ యా, సబ్జెక్ట్ నేమ్ క్యాన్ బి నల్ యాక్చువల్లీ. ఎందుకని? బికాస్ దేర్ ఆర్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఆల్సో. సో లెట్స్ క్రియేట్ దిస్ వన్ ఆల్సో, ఎగ్జిక్యూట్. సో నవ్ విల్ హ్యావ్ one more DB, sorry, one more table inside our school DB, right? We have teachers also. Similarly, let's create one more table where we store all the classes గురించి information, right? So I'll just copy this and paste. Create classes. So దానికి we'll have like each class can have a class ID, and then ఆ క్లాస్కి నేమ్ ఉంటుంది, some class name, and then ఆ క్లాస్ని తీసుకుంటున్న టీచర్ ఎవరు. సో we'll have teacher ID, and teacher ID is a int. Now basically నేను చెప్దాం అనుకున్న ఫారెన్ కీ కాన్సెప్ట్ ఇదే. నౌ మనకి ఈ ఫారెన్ కీ యొక్క కాన్సెప్ట్ ఏంటి? సింపుల్.
We have a table called teachers. దీంట్లో we have some teacher ID, some first name, some last name, and some, subject పేరు. Let's say one, first name is X, last name is Y, subject ఏమో OS. ID 2, first name A, last name B, subject ఏమో, for example, DBMS. Okay. Now we have another table called classes. దీంట్లో we have some class ID, some class name, and teacher ID who is teaching this. Let's say class ID is 1, class is about synchronization, and teacher ID is, for example, 1. Okay. What does that mean? Synchronization అనే క్లాస్ టీచర్ ఐడి 1 ఉన్న టీచర్ తీసుకుంటున్నారు, రైట్? దేర్ కెన్ బి అనదర్ క్లాస్, class ID 2, who is taking about deadlocks, and this is also taken by teacher ID 1. So this teacher ID is actually talking about which column? This column only. ఈ టీచర్ ఐడి ఈ టీచర్ ఐడి ఒకే దాన్ని రెఫర్ చేస్తున్నాయి. కాబట్టి ఈ టేబుల్లో ఇన్ ద క్లాసెస్ టేబుల్ that will actually become in the classes table that will actually become a foreign key. Okay. See, primary key అంటే అది యూనిక్గా ఉండాలి. సో ఈ టేబుల్లో ఇట్స్ యాక్చువల్లీ ఏ ప్రైమరీ కీ, రైట్? టీచర్స్ టేబుల్లో టీఐడి ఈజ్ ఏ ప్రైమరీ కీ బికాస్ టీఐడి 1తో కంప్లీట్ టేబుల్లో ఒక కాలం మాత్రమే ఉండగలదు, 2తో ఒక కాలం మాత్రమే ఉండగలదు. బట్ ఇక్కడ దాట్ నీడ్ నాట్ బి అ కేస్, రైట్? దిస్ ఈజ్ సమ్ కాలం విచ్ ఈజ్ రెఫరింగ్ టు అ primary key. So a column referring to a primary key in another table is actually a foreign key. అర్థమైందా? ఇక్కడ యూనిక్గా ఉండక్కర్లేదు, ఎందుకంటే ఇక్కడ టీఐడి ఈజ్ నాట్ ప్రైమరీ కీ, ఇట్స్ జస్ట్ అనదర్ కాలం అంతే. బట్ ఆ కాలం రెఫర్ చేస్తున్న ప్రైమరీ కీ కాబట్టి దాన్ని ఫారెన్ కీ అని పిలుస్తాం. ఎందుకని ఇలా ఫారెన్ కీ అని చెప్పి దాన్ని పిలవడం ఇంపార్టెంట్? ఎప్పుడైనా నాకు ఈ సింక్రనైజేషన్ అనే క్లాస్ తీసుకుంటున్న టీచర్ యొక్క పేరు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే నాకు ఈ రెండు టేబుల్స్కి లింక్ ఉంటేనే ఆ విషయం తెలుసుకోగలను. అండ్ ఆ లింక్ని మీరు ఈ ఫారెన్ కీ అనే పేరుతో ఏర్పాటు చేస్తున్నారు. అర్థమైందా? అర్థం కాకపోతే అసలు మళ్ళీ వెనక్కి చూసేయండి. ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇట్ వెల్. అర్థం కాకపోతే ఇంకా కూడా 2 సార్లు చూసినా కూడా ఆస్క్ మీ ఇన్ కమెంట్స్, ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ ఎగ్జాక్ట్ డౌట్. సింపుల్, ఇట్స్ లైక్ 2 టేబుల్స్ ఉన్నాయి అండ్ అదే టేబుల్లోనూ వీ హ్యావ్ డిఫరెంట్ ప్రైమరీ కీస్. మన ఒక టేబుల్లో వేరే ఇంకొక టేబుల్ యొక్క ప్రైమరీ కీని రెఫరెన్స్గా ఒక కాలంలో వాడుతున్నాం అనుకున్నప్పుడు ఆ కాలంని ఫారెన్ కీ అంటాం, అంతే. సో హౌ డూ యూ డిఫైన్ దాట్ సో అండ్ సో కాలమ్ ఈస్ ఎ ఫారెన్ కీ? లెట్స్ సే టీచర్ ఐడి ఈస్ ఎ ఫారెన్ కీ, రైట్? సో వాట్ విల్ యూ సే ఇస్ foreign, spelling the FOREIGN, foreign key. ఈ యొక్క టేబుల్లో టీచర్ ఐడి ఏదైతే ఉందో అది ఈజ్ ఫారెన్ కీ, రెఫరెన్సెస్ టీచర్స్ అనే టేబుల్లోని టీచర్ ఐడి. మేక్ సెన్స్? సింటాక్స్ ఏంటి? ఫారెన్ కీ అని రాస్తారు కీవర్డ్. ఈ పర్టికులర్ క్లాస్లో ఏ కాలం ఫారెన్ కీ అని రాస్తాం, ఇది కదా. కాబట్టి దట్ వి మెన్షన్ హియర్. రెఫరెన్సెస్ దేన్ని చెప్పాను కదా, వేరే టేబుల్లో ఉన్న ఒక ప్రైమరీకి కాలంను వాడుకుంటాం, రైట్? సో ఈ కేసులో అది టీచర్స్ టేబుల్లోని టీచర్ ఐడి. అన్న పేర్లు సేమ్ ఉండాలా? టీచర్ ఐడి అంటే నీడ్ నాట్ బి. దిస్ కెన్ జస్ట్ బి టీఐడి అండ్ దీన్ని ఇక్కడ మీరు టీఐడి అని పెట్టేయచ్చు. మేక్ సెన్స్? బట్ యూజువలీ దిస్ విల్ నాట్ గివ్ యూ ఎనీ ఎర్రర్, బట్ యూజువలీ పేర్లు సేమ్ ఉంచుతారు. ఓకేనా? లెట్ మీ క్రియేట్ దిస్, ఎగ్జిక్యూట్, సక్సెస్ఫుల్, రిఫ్రెష్, expand school db, tables, classes, columns. So we have teacher id as a fk ante foreign key. Okay, make sense? Great. So this was more about creating tables and alteration of tables. So ఇప్పుడు quick గా
కొంత డేటాని యాడ్ చేద్దాం. ఐ జస్ట్ కాపీ దిస్. సో మనకి ఆల్రెడీ స్టూడెంట్స్ టేబుల్లో వీ హ్యావ్ సమ్ డేటా. అదేవిధంగా లెట్స్ ఇన్సర్ట్ సమ్ వాల్యూస్ ఇన్ టీచర్స్ ఆల్సో. సో టీచర్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, టీచర్స్ అసలు ఏమన్నా అసలు టీచర్ ఐడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ సబ్జెక్ట్ పేరు. లెట్స్ ఏ ఎక్స్ వై ఇందా చెప్పిందే వాడదాం. ఓకే, సో ప్రాబ్లీ విల్ సే దిస్ టేక్స్ ఓఎస్. ఏబి అనే టీచర్ ఏమో లెట్స్ సే దే ఆర్ టేకింగ్ M1. Similarly, let's insert into the classes also. I'll just say insert into classes. Okay. And we have class ID, class name, and teacher ID kada. So class name, for example, is synchronization. It's taken by teacher ID 1. 1 is an integer. And then we have deadlocks in a concept. That's also taken by teacher ID 1 only, because రెండు కూడా OS లోని పార్టే కాబట్టి. So let's execute this part of the code. I mean, yeah, commands execute. So total, 1, 1, 1, 1 అంటే 4 rows ని effect చేసాం because we added 4 rows. So similar to how we saw what's present inside that using select star. Similarly, let's do, yeah, control C the copy, and let's do select star for teachers also. Okay. So yeah, వచ్చేసింది. So it's working. And similarly for classes also. Execute. Okay. Looks good. Awesome. సో ఈ విధంగా మనం వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తాం ఇంటూ అ టేబుల్, రైట్? సో ఇందాక వి సో హౌ యూ కెన్ ఆల్టర్ టేబుల్ స్ట్రక్చర్. బట్ లెట్స్ సే వీ హ్యావ్, లెట్స్ యాక్చువల్లీ అగైన్ రన్ ద స్టూడెంట్ టేబుల్ క్వెరీ. ఓ దిస్ ఈస్ డ్రాప్. లెట్ మీ జస్ట్ రన్ దిస్ అగైన్, రైట్? సో ప్రస్తుతానికి ఏజ్ వంశీ భవానిది 13 ఉంది. బట్ లెట్స్ సే సాయి పండా అండ్ వంశీ భవాని ఆర్ క్లాస్మేట్స్. సో వంశీ భవాని ఏజ్ కూడా 10 అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్, రైట్? హౌ డు యూ డూ దట్? సింప్లీ మీరు ఏం చేస్తారంటే వి సే అప్డేట్ యాజ్ ది కీవర్డ్, రైట్? స్మాల్ అవ్వచ్చు, పెగ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అప్డేట్ ఇస్ ద కీవర్డ్. సో ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ వాల్యూస్, ఇందాక ఫర్ స్ట్రక్చర్ మోడిఫికేషన్ ఇట్ వాస్ యాక్చువల్లీ మోడిఫికేషన్, సో వి సెడ్ ఆల్టర్. సో ఆల్టర్ ఈస్ ఫర్ టేబుల్ స్ట్రక్చర్ చేంజ్. బట్ ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ వాల్యూస్ ఆఫ్ అ టేబుల్ వాల్యూస్ చేంజ్, then it is update. ఓకే, సో ఏమని రాస్తారు? అప్డేట్ అని రాస్తారు. ఏ టేబుల్లో? స్టూడెంట్స్ టేబుల్లో, రైట్? అండ్ ఏం చేసేది అనుకుంటున్నారు? సెట్, వి వాంట్ టు సెట్ ద ఏజ్ టు బి యాజ్ ఈక్వల్ టు 10. ఎవరికి? వేర్ కండిషన్ వాడతాం. వేర్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 1, రైట్? స్టూడెంట్ ఐడి 1 ఉన్న వ్యక్తి యొక్క ఏజ్ని 10 చేయి అని చెప్తున్నాం. అర్థమైందా? It's showing some errors, but let me try running this. I'm not sure why it's showing that error. Execute. Yes, 1 row affected. So if I run this again, ఇప్పుడు ఇద్దరి ఏజ్ 10 అయిపోవాలి. చూసారా, అయిపోయింది. సో ఇఫ్ యూ వాంట్ టు అప్డేట్ ఎనీ వాల్యూస్ ఈ విధంగా, సో యూజువల్లీ ఇన్ ది ఎస్క్యూఎల్, నాట్ జస్ట్ హియర్, కంప్లీట్ ఎస్క్యూఎల్లో ఎక్సెప్ట్ ఫర్ స్ట్రక్చర్ డిఫైన్మెంట్లో కండిషన్ కోసం మనం చెక్ వాడతాం. బికాస్ అక్కడ వాల్యూ ఇన్సర్ట్ చేయకముందు చెక్ చేయని చెప్పడానికి ఆ పేరు పెట్టారు. బట్ ఆ తర్వాత ఇంకెక్కడ మీరు కండిషన్స్ రాస్తున్నా ఆ కండిషన్ని వాడి ఎక్స్క్యూట్ చేయాలి, సో అండ్ సో కండిషన్ పైన సంథింగ్ అనుకుంటే మనం వేర్ వాడతాం. ఓకే, సో ఇదే వేర్ మీరు క్వెరీయింగ్లో కూడా వాడచ్చు. ఓకే, సో ఎలాగైతే లైక్ వీఆర్ సేయింగ్
సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్ అంటున్నాం, రైట్? అండ్ వెన్ యూ సే దిస్, ఏం జరుగుతుంది? మొత్తం అన్నీ వచ్చేస్తున్నాయి, రైట్? బట్ నాకు అన్నీ చూపించక్కర్లేదు నువ్వు. ఓన్లీ ఎవరి ఫస్ట్ నేమ్ అయితే వంశీ అని ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే చూపించు అని చెప్పాలి అనుకుంటే ఈ విధంగా మీరు యూనో వేర్ కండిషన్ రాయొచ్చు. చూసారా, ఓన్లీ ఇది మాత్రం కనిపించింది. లెట్స్ సే వీఆర్ ఇన్సర్టింగ్, లెట్స్ సే వన్ మోర్ వాల్యూ ఇన్ టు ద స్టూడెంట్స్ టేబుల్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. రోల్ నెంబర్ 3 is, let's say, some Vamsi Panda. Okay. Age is, for example, 11. Okay. Execute. And then let's also insert F, age 12, Bhavani Panda. Roll number is, let's say, 4. Execute. Right. Now, if you want only surname ఎవరైతే పండా ఉందో వాళ్ళ ఇన్ఫర్మేషన్ మాత్రమే కావాలి అనుకుంటే వేర్ లాస్ట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు పండా అంటే ఓన్లీ లాస్ట్ నేమ్ పండాతో మ్యాచ్ అయ్యే రికార్డ్స్ మాత్రమే వస్తాయి. సో ఈ మూడు వచ్చాయి. అర్థమైందా? పక్కా? షూర్? గ్రేట్. సో ఆ తర్వాత, సో ఇది ఎందుకు చెప్పాను, బికాస్ ఆ వేర్ కండిషన్ మీరు ఈ విధంగా క్వెరింగ్లో కూడా వాడచ్చు అని చెప్పి. దిస్ వాస్ అబౌట్ అప్డేటింగ్ అ ఫీల్డ్, అప్డేటింగ్, సారీ నాట్ ఫీల్డ్, అప్డేటింగ్ అ రికార్డ్, రైట్? ఒక రికార్డ్ని మార్చాలనుకుంటే ఈ విధంగా పెడతారు. Similarly, if you want to delete it, again, don't do this deletes and drops in production, but it will be delete from, let's say you want to delete from students table. అన్న ఇక్కడ అప్డేట్ ఫ్రమ్ లేదు కదా, ఇక్కడ డిలీట్ ఫ్రమ్ ఎందుకు ఉంది అంటే సింటాక్స్ బాబు, మనం ఏం చేయలేం. నిన్న ఐ సా కమెంట్ యాక్చువల్లీ, పైథన్లో అన్న మనం కండిషన్ రాస్తున్నప్పుడు ఇలా కోల్ ఎందుకు పెడతాం అని చెప్పి. బాబు అది కండిషన్ బాబు, మనం ఏం చేయలేం. సో అలాగే ఇది కూడా ఇట్స్ అ కండిషన్, ఐ మీన్ సారీ, ఇట్స్ అ కండిషన్, ఇట్స్ అ సింటాక్స్. ఓకే, రూల్ టు హౌ యూ కెన్ యూస్ ఎస్క్యూఎల్. ఆ రూల్ని మీరు ధిక్కరించి ఎస్క్యూఎల్ని వాడలేరు. వేర్ లెట్స్ ఏ డిలీట్ వేర్ స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు 2. ఆ విధంగా మీరు కావాలంటే డిలీట్ కూడా చేయొచ్చు, రైట్? ఇఫ్ యూ నౌ రన్ దిస్, లైక్ నౌ రన్ జస్ట్ లైక్ ఎవ్రీథింగ్. I just want to query everything, let's say. చూసారా, రోల్ నెంబర్ 2ని రిమూవ్ చేసింది, డిలీట్ చేసింది. ఇఫ్ యూ వాంట్ ఇన్సర్ట్, తీసేసిన దాన్ని మళ్ళీ ఇన్సర్ట్ చేస్తే కూడా ఇట్ విల్ వర్క్. అంటే ఇట్స్ సి, మీరు ఈ 2 ఉండగా మళ్ళీ 2 ఇన్సర్ట్ చేస్తే పంచింది, బికాస్ ఇట్స్ అ ప్రైమరీకి యూనిక్గా ఉండాలి. బట్ 2 రిమూవ్ అయిపోయింది కాబట్టి మళ్ళీ పెడితే దెర్ విల్ బి నో ఎర్రర్. బట్ ఇప్పుడు నేను ఆల్రెడీ ఉండగా మళ్ళీ రన్ చేస్తే ఇట్ విల్ నాట్ వర్క్, బికాస్ ప్రైమరీ కీ కన్స్ట్రెంట్ కెనాట్ ఇన్సర్ట్ డూప్లికేట్ కీ. అర్థమైందా? సో ఆ ఎన్ఫోర్స్మెంట్ చూసుకుంటుంది ఎవరు? మనం స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నప్పుడు రాసిన ఆ రూల్సే. ఓకే, సో ఈ విధంగా మనం ఇన్సర్ట్ చేసాం అండ్ డిలీట్ చేసాం, అప్డేట్ చేసాం, ఆల్ గుడ్. సో దిస్ వాజ్ లైక్ స్టార్ కదా. స్టార్ అంటే ఏం చెప్పాను? అన్నీ మొత్తం అంతా వచ్చేస్తుందని చెప్పి. బట్ మీకు స్పెసిఫిక్గా కొన్ని కాలమ్సే కావాలి అనుకుంటే ఏం చేయాలి? యూ విల్ సే సెలెక్ట్ ఏ కాలం కావాలో ఆ కాలం. లెట్స్ ఐ వాంట్ స్టూడెంట్ ఐడి అండ్ ఏజ్ మాత్రమే. ఫ్రమ్ విచ్ టేబుల్? ఫ్రమ్ లెట్స్ ఏ స్టూడెంట్స్ టేబుల్. దెన్ వాట్ యూ కెన్ డూ, ఈ విధంగా సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఏజ్ ఫ్రమ్ టేబుల్. స్టార్ బదులు ఓన్లీ మీకు కావాల్సిన కాలం నేమ్స్ మాత్రమే కూడా టైప్ చేయొచ్చు, రైట్? 110, 210, ఆ విధంగా. మేక్ సెన్స్? ఈవెన్ అలాంగ్ విత్ దిస్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ ద కండిషన్. సో ఓన్లీ పండా అనే సర్నేమ్తో ఉన్న వాళ్ళ స్టూడెంట్ ఐడి అండ్ ఏజ్ మాత్రమే చూపించు అని కూడా చెప్పొచ్చు. ఎగ్జిక్యూట్ దిస్.
ఓన్లీ 2 3 4 వచ్చాయి బికాస్ వాళ్ళ సర్నేమ్ మాత్రమే పండ. 1 రాలేదు. 1 యొక్క ఏజ్ అండ్ స్టూడెంట్ రాలేదు బికాస్ కండిషన్ మ్యాచ్ అవ్వట్లేదు. ఓకే, సో దీనికి తేడా లేదు, బోత్ ఆర్ సేమ్. ఇక్కడ స్టార్ కాబట్టి అన్ని కాలమ్స్ వస్తాయి. ఇక్కడ జస్ట్ మనం 2 కాలమ్స్ పేర్లు మాత్రం రాసాం కాబట్టి ఆ రెండే వస్తాయి. ఓకేనా, పక్కా. సో ఆ విధంగా మీరు యూనో సెలెక్ట్ స్పెసిఫిక్ కాలమ్స్ చేయొచ్చు. దెన్ we discussed about the where clause. ఆ తర్వాత ఇఫ్ యూ హ్యావ్ మల్టిపుల్ రికార్డ్స్, ఇక్కడ మనకి సెలెక్ట్ స్టూడెంట్ ఐడి ఏజ్ అన్నప్పుడు వీఆర్ గెట్టింగ్ ఈ 3 వస్తున్నాయి. అండ్ లెట్స్ సే ఐఎమ్ ఇన్సర్టింగ్ 2 more values in the students table. I tell you why. I'll insert these 2. రోల్ నెంబర్ మార్చేద్దాం బికాస్ లేకపోతే సేమ్ ఉంటే ఎర్రర్ వస్తుంది. బట్ పేర్లు సేమ్ ఉంచేద్దాం ఫర్ నౌ. 5 6 అండ్ వీళ్ళ ఏజెస్ 9 and 7 పెడదాం. ఓకే, ప్రాబ్లీ జస్ట్ టు హ్యావ్ డిఫరెన్స్ ఫర్ అస్ ఈ విధంగా పెడతాం. అండ్ లెట్ మీ రన్ దిస్. ఓకే, నో ఇఫ్ ఐ రన్ దిస్ ఏమొస్తుంది మనకి? అవన్నీ వస్తాయి, రైట్? ఏజ్ 7ది, ఏజ్ 9ది, 12ది, 10ది, ఇవన్నీ బికాస్ వీళ్ళందరిది సర్నేమ్ పండా కాబట్టి. సో అలాంగ్ విత్ దిస్ వన్ లెట్స్ షో లాస్ట్ నేమ్ ఆల్సో సో దట్ ఇట్ విల్ బీ నైస్ టు సీ. ఓకే, సో స్టూడెంట్ ఐడి, ఏజ్, లాస్ట్ నేమ్ వచ్చాయి. సో సి మనం స్టోర్ చేసినప్పుడు యాక్చువల్లీ లాస్ట్ నేమ్ ఫస్ట్, తర్వాత ఏజ్ పెట్టాం, రైట్? సో ఇఫ్ యూ సీ ద డిఫైన్మెంట్, వి డిఫైన్ ఇట్ యాజ్ ఏజ్ విల్ బి ఆఫ్టర్ లాస్ట్ నేమ్. బట్ ఇక్కడ మీరు ఇచ్చిన ఆర్డర్ ఏంటి? ఏజ్ తర్వాత లాస్ట్ నేమ్ ఇచ్చాం. సో మీరు ఇచ్చిన ఆర్డర్లోనే వస్తుంది. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గివ్ స్టూడెంట్ ఐడి అట్ ది ఎండ్ ఆల్సో. ఇట్స్ అప్ టు యూ. వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దిస్ కెన్ యాక్చువల్లీ బీ హియర్ ఆల్సో. లైక్ అప్ టు యూ, లైక్ ఆర్డరింగ్ ఈజ్ అప్ టు యూ అని చెప్తున్నాను. ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ హౌ యూ షో ఇట్. ఓకే, యాక్చువల్ లోపలేం మారదు, బట్ మీకు చూపించే విధానం మారుతుంది. ఫస్ట్ ఏజ్, దెన్ స్టూడెంట్ ఐడి, దెన్ లాస్ట్ నేమ్. ఓకే, బాగుంది. బట్ ఇక్కడ నాకు ఎందుకు ఇక్కడ చూసినప్పుడు ఏజ్ 10 11 12 9 7 వచ్చాయి, రైట్? బట్ నాకు ఏజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్లో కావాలి, రైట్? సో ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ ద షోన్ రెస్పాన్స్, ఇఫ్ యూ వాంట్ టు ఆర్డర్ ద షోన్ రెస్పాన్స్, మీరు ఆర్డర్ బై అని చెప్పి ఏ కాలం మీద ఆర్డర్ చేయాలి? ఏజ్ మీద. అండ్ ఎలా చేయాలి? డిసెండింగ్. ఓకే, అసెండింగ్ అయితే ఏఎస్సి, డిసెండింగ్ అయితే డిఎస్సి. లెట్ మీ రన్ దిస్, ఎగ్జిక్యూట్. సో చూసారా, ఏజెస్ అనేవి డిసెండింగ్ ఆర్డర్లో షో అయ్యాయి. అన్న ఏజ్ ఫస్ట్ కాలం కాబట్టి ఎలా వస్తుందా అంటే లేదు. సి దిస్ ఈస్ కంప్లీట్లీ హౌ యూ వాంట్ టు సీ ఇట్. అది ఫస్ట్ ఉన్న లాస్ట్ ఉన్న డజంట్ మ్యాటర్. జస్ట్ ఆ కాలంని బేస్ చేసుకుని మనం చేంజ్ చేయమంటున్నాం అంతే. చూసారా, 12 11 10 9 7. అదే ఇక్కడ అసెండింగ్ పెడితే ఇట్ విల్ బీ 7 9 10 11 12, రైట్? అన్న మనం ఇలా చేసినప్పుడు డేటాబేస్లో వాల్యూస్ యొక్క ఆర్డర్ మారిపోద్ది అంటే మారదు, మనకి చూపించే విధానం మారుతుంది అంతే. సెలెక్ట్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ వీ వాంట్ టు సీ ఇట్. అర్థమైందా? ఓకే, గ్రేట్. నౌ ఇక్కడ ఇఫ్ ఐ అగైన్ డూ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్స్, మనకి ఇవన్నీ ఉన్నాయి. సో ఐ వాంట్ టు నో యూనిక్, లైక్ ఇక్కడ మనకి భవానీ ఉంది, పండా ఉంది, పండా ఉంది, పండా ఉంది, పండా ఉంది. సో చాలా పండాలు ఉన్నాయి, ఒక భవానీ ఉంది. సో యూనిక్గా లాస్ట్ నేమ్లో ఏమేం వాల్యూస్ ఉన్నాయి, రైట్? యూనిక్ వాల్యూస్ ఏంటి ఒక కాలంలో అని తెలుసుకోవాలి అనుకుంటే ఇట్ విల్ బి సెలెక్ట్ డిస్టింక్ట్. వాట్ డూ యూ వాంట్ డిస్టింక్ట్? లాస్ట్ నేమ్, రైట్? సో లాస్ట్ నేమ్ and from which table? From students. You can just run this. So just Bhavani and Panda వచ్చాయి because they are what are distinct. So one question to you. Pause చేయండి. క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి పెడితే ఏమవుద్ది?
ఫాస్ట్ ఆన్సర్ చెప్పండి. ఇట్ యాక్చువల్లీ షో ఎవ్రీథింగ్. ఎందుకని? బికాస్ స్టూడెంట్ ఐడి ఈస్ ప్రైమరీకి, అండ్ ప్రైమరీలో అన్ని డిస్టింక్ట్ ఉండాల్సిందే బై డిఫాల్ట్. సో ఐల్ గెట్ ఆల్ 1 2 3 4 5 6 అన్నీ వచ్చాయి. బికాస్ అసలు దాంట్లో మనకి యూనిక్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు. అర్థమైందా? ఓకే. దెన్ యూ కెన్ యాక్చువల్లీ హ్యావ్ సమ్ అగ్రిగేషన్స్. అంటే ఏంటంటే ఇప్పుడు టోటల్ మనకి ఈ టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి తెలుసా? ప్రాబ్లీ యూ కెన్ యూస్ దిస్ స్టూడెంట్ ఐడి అని చెప్పి 1 2 3 4 5 చెప్పచ్చు. బట్ అలా కాకుండా వాట్ యూ కెన్ సే సెలెక్ట్ కౌంట్ ఆఫ్ లైక్ స్టార్ అంటే అన్ని, అండ్ ఫ్రమ్ వేర్? ఫ్రమ్ స్టూడెంట్స్ టేబుల్. సో వాట్ విల్ దిస్ గివ్? టోటల్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అని చెప్పుద్ది. 6 ఉన్నాయి. అదేవిధంగా మీరు అంటే ఇక్కడ మీకు ఏమొస్తుంది? నో కాలం నేమ్ అని వస్తుంది, రైట్? బికాస్ దీనికి కాలం నేమ్ ఇవ్వలేదు మనం. అంటే వీటికి టేబుల్లో ఉన్న కాలమ్స్ని మీరు చూపించినప్పుడు బై డిఫాల్ట్ దిల్ హ్యావ్ సమ్ కాలం నేమ్, బట్ దీనికి లేదు కదా. సో వీ కెన్ డూ అలియాసింగ్. సో మీరు యాజ్ అని చెప్పి సమ్ నేమ్ ఇవ్వచ్చు, టోటల్ స్టూడెంట్స్. సో ఇఫ్ యూ రన్ దిస్, వాళ్ళు షోయింగ్ ఇట్ యూ టోటల్ స్టూడెంట్స్ అనే పేరు చూపిస్తుంది. సో ఈ యాజ్ అనే కీవర్డ్తో మనం ఎలియాసింగ్ చేయొచ్చు. ఓకే, ఎలియాసింగ్ అంటారు దాన్ని, రైట్? సిమిలర్ టు the count, we have other aggregations also. I'll show you them. Let's say you want to see the average age of all the students. So average అనే aggregation వాడతారు. of all the students యొక్క ఏజ్ కాబట్టి ఏజ్ పెడతారు. show it as average age from students. ఎగ్జిక్యూట్ చేస్తే యావరేజ్గా 9 అంట. సో బేసిక్లీ వాట్ ఇట్ విల్ డూ ఇస్ ఉన్న అన్నిటి యొక్క ప్లస్ చేసి బై టోటల్ నెంబర్ చేస్తుంది, ఎంత వస్తే అంత, రైట్? సిమిలర్ టు యావరేజ్ వీ హ్యావ్ మిన్ ఆల్సో. సో మినిమం ఏజ్ ఎంత అని కనుక్కోవచ్చు. లెట్ మీ రన్ దిస్, రైట్? మినిమం ఏజ్ 7 అంట. సిమిలర్లీ ఐ యాక్చువల్లీ కీప్ ఇట్ సెపరేట్లీ ఓన్లీ. తర్వాత మీకు ఎప్పుడైనా ఇస్తే ఇది రెఫరెన్స్కి యూజ్ అవుద్ది. సిమిలర్లీ యూ కెన్ హ్యావ్ మ్యాక్స్, రైట్? మ్యాక్స్ విల్ బి 12. ఇఫ్ ఇది పైన యావరేజ్ ఏజ్ అని చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఎలియాసింగ్ మార్చలేదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ చేంజ్ దిస్ యాజ్ లైక్ మ్యాక్స్ ఏజ్ అండ్ ఇక్కడ min age up to us, right? So if I run this now, it will show the name as max age, right? So similar to count, average, min, max, we have something called as sum also. అంటే ఆ అన్ని రికార్డ్స్ యొక్క అడిషన్ ఎంత అని చెప్పుద్ది. సో సమ్ ఆఫ్ ఆల్ ది ఏజెస్ ఎంత చెప్పుద్ది. సో ఇఫ్ యూ ఎగ్జిక్యూట్ దిస్, ఇట్ ఈస్ 59. మేక్ సెన్స్? పక్కా? గాట్ ఇట్? ఓకే. In the next section, we'll discuss about having, group by, joins, all of that. I hope the video was helpful. I think it's taking a little more time because నేను మీకు ఈ విధంగా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నాను, బట్ దీనివల్ల మీకు కొంచెం మైండ్లో బాగా సెట్ అయిపోతుందని చెప్పి నా ఉద్దేశం. ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చుంటే డెఫినెట్లీ హిట్ దట్ లైక్ బటన్. ఛానల్కి కొత్త అయితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డేటా సైన్స్లో ఇంట్రెస్ట్ ఉంటే ఆడియన్స్ స్కూల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ చెక్ ఇట్ అవుట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.